హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే ఇప్పుడైతే డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఏ విధంగా ఉన్నది లైక్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ కామెంట్ చేస్తేనే నాకు అనేది నా వీడియో అనేది ఏ విధంగా ఉన్నది నాకైతే అప్పుడైతే అర్థమైతే అవుతుంది ఫ్రెండ్స్. ముందైతే ఇన్స్టా పేజ్ అని టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫుల్ సాంగ్తో అనేది వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి అయితే ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ నుంచి అయితే కూడా లైక్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ కామెంట్ చేస్తే నా వీడియో అనేది ఏ విధంగా నాకైతే అప్పుడైతే అర్థమైతే అవుతుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి అయితే. నచ్చకపోతే ఏం లేదు ఫ్రెండ్స్, నచ్చడానికైతే ఇంకా ట్రై చేస్తాను. ఎడిటింగ్ అయితే ట్రై చేస్తూనే ఉంటాను మీకు నచ్చేంత వరకు. ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్కి అయితే లేట్ అవ్వకుండా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందైతే అలర్ట్ మోషన్ అనేది ఆప్స్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆప్స్ ఓపెన్ చేస్తే ప్రాజెక్ట్కి అయితే వెళ్ళండి. ప్రాజెక్ట్కి వెళ్తే బీట్ మార్క్ అండ్ సెక్యూరిటీ ఇచ్చిన ముందైతే బీట్ మార్క్ ఫైల్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఫైల్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. టెక్స్ట్ పంట అనేది మిస్ అయి వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే యాడ్ చేసుకోండి. ఒకవేళ మిస్ రాకపోతే డైరెక్ట్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి అన్నమాట. ఇదిగో లేడీ కాల్ అండ్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే బీట్స్ ఇచ్చిన నేనైతే సాంగ్కి తగ్గట్టు నేనైతే బీట్స్ అయితే ఇచ్చిన. ముందైతే ఫొటోస్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో మీకైతే ఇప్పుడైతే చెప్తాను ఫ్రెండ్స్. ప్లే సెకండ్ వీడియో మీకు నచ్చిన ఫొటోస్ ఫ్రెండ్స్. ఏ ఫొటోస్ అయినా ఏ ఫోల్డర్ ఉన్నాయో ఆ ఫోల్డర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటో ఎక్స్ట్రా యాడ్ చేసి కొంచెం అయితే జూమ్ అయితే ఇవ్వండి ఫోటోకి ఈ విధంగా. ప్లస్ సెకండ్ వీడియో ఫోటో ఎక్స్ట్రా యాడ్ చేసి కొంచెం ఫోటోని అయితే జూమ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదే విధంగా నేను ఏ విధంగా చేస్తున్నా ఇదే విధంగా. సారీ ఫ్రెండ్స్, ఆర్ట్స్ అయితే వస్తుంటాయి. అలర్ట్ మోషన్ అనేది కొంచెం ప్రాబ్లంలో ఉన్నది నా దాంట్లో అయితే. టూ బీట్ మార్క్ అయితే యాడ్ చేసారు కదా, ఒక బీట్కి అయితే గ్యాప్ ఇవ్వండి. ఒక బీట్కి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ లెంత్ లేవు కదా, లెంత్ ఉన్న బీట్స్ అయితే ఇడిసబెట్టండి అనమాట. ఇదిగో ఈ విధంగా అయితే ప్లే సెకండ్ వీడియో ఫోటో ఎక్స్ట్రా యాడ్ చేసి కొంచెం అయితే ఫోటోకి అయితే జూమ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక బీట్ ఇడిసబెట్టాలి. ఇంకా నెక్స్ట్ బీట్లో అయితే టూ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా యాడ్ చేస్తున్నాను ఇదే విధంగా ఒకటి ప్రాసెస్లో అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ ఫోటో ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. కొంచెం అయితే ఫోటోకి అయితే జూమ్ అయితే ఇవ్వండి ఈ విధంగా. ఒక వీట్కి అయితే ఇడిసబెట్టాలి. ప్లస్ సెకండ్ వీడియో ఈ ఫోటో ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం అయితే ఫోటోకి అయితే జూమ్ అయితే ఇవ్వండి. ఇదే విధంగా అయితే మీరైతే చివరి వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను కొంచెం అనేది వీడియో అనేది క్లిప్ చేసి మీకైతే మొత్తం ఫోటోస్ యాడ్ చేసి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఇచ్చిన దీన్ని ఈ ఫోటో కూడా అయితే మీరైతే వేయండి. ఈ ఫోటో ఇంకా వేయండి. ఈ ఫోటోకి ఇంకా ఈ బీట్లు అయితే వేయండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇదే విధంగా అయితే కంప్లీట్ అయితే చేసినాం కదా. సింపుల్గా బ్యాక్ వచ్చి సెక్పెట్ ఫైల్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సెక్పెట్ ఫైల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఒక ఫోటో ఇచ్చిన గ్రూప్ 3 ఉంటాయి ఫ్రెండ్స్. 3 గ్రూప్లు ఉంటాయి. ఒకటేమో ఇది ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది, లాస్ట్ ఎఫెక్ట్ అన్నమాట. దీన్ని అయితే పై ముందు అయితే లాస్ట్ ఎఫెక్ట్ని అయితే ఎఫెక్ట్ కాపీ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ పైన ఓపెన్ చేస్తే లాస్ట్కి రండి. లాస్ట్కి ఎక్కడ అంటే ఇదిగో 28 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి 28 సెకండ్ దగ్గర వచ్చి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ ఒక ఫోటోకి మాత్రం పేస్ట్ అయితే ఇవ్వండి. ఈ విధంగా అయితే వస్తుంది. బ్యాక్ వచ్చి సెక్పెట్ పైన అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సెక్పెట్ పైన ఓపెన్ చేస్తే ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే గ్రూప్స్ అన్నమాట. గ్రూప్స్కి అయితే ఇట్లా లాంగ్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. లాంగ్ ప్రెస్ చేసి 3కి 3 సెలెక్ట్ అయితే చేసుకుంటే ఇక్కడ డూప్లికేట్ లేయర్ ఉంది కదా, ఈ డూప్లికేట్ బాక్స్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి కాపీ లేయర్ 3 అయితే ఉన్నాయి కదా. సరే ఫ్రెండ్స్, ఆర్ట్ అయితే వచ్చింది. ఆర్ట్స్ అయితే వస్తుంటాయి అన్నమాట. కాపీ
లేయర్స్ అయితే ఉంది కదా, 3 కాపీ లేయర్స్ ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చి బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ పైన ఓపెన్ చేస్తే బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేశారు కదా. ఇప్పుడైతే ఎక్కడ అంటే ఇక్కడ నుంచి సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మళ్ళీ అదే బాక్స్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అదే బాక్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ 3 లేయర్ సైడ్ ఉంది కదా, దీని అయితే పేస్ట్ అయితే ఇవ్వండి. పేస్ట్ ఇస్తే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఫొటోస్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఈ టూ బీట్స్ అయితే ఇడిచబెట్టి నెక్స్ట్ బీట్కి ఇదే విధంగా అయితే పేస్ట్ అయితే ఇవ్వండి. పేస్ట్ ఇస్తే ఇదైతే ఎక్స్ట్రా పార్ట్ అయితే మిగిలింది ఫ్రెండ్స్ ఈ బీట్కి. దీనికైతే ఏ విధంగా సెట్ చేసుకోవాలి నేనైతే చెప్తాను. ముందైతే గ్రూప్ మీద క్లిక్ చేయండి. గ్రూప్ మీద టాప్ చేసినాక టైమర్ ఉంది కదా, టైమర్ బాక్స్ మీద అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇదిగో ఈ పక్కన దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ లేయర్ బీట్కి అయితే తగ్గట్టు అయితే వస్తుంది ఫ్రెండ్స్. బీట్ లెవెల్ అయితే వస్తుంది. మళ్ళీ ఒకసారి గ్రూపు, ఈ టైమింగ్ బాక్స్, ఇదిగో ఈ పక్కది అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కరెక్ట్ అయితే బీట్ లెవెల్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇదే విధంగా ఈ గ్రూప్లో ఏ విధంగా ఫోటో అయితే చేంజ్ అయితే చేసుకోవాలి నేనైతే చెప్తాను. ఎక్కువ అయితే ఏం చెప్పాను ఫ్రెండ్స్. గ్రూప్ మీద టాప్ చేసి ఈ ఎడిట్ గ్రూప్ అయితే ఉంది కదా, దీని మీద అయితే టాప్ చేయండి ఫ్రెండ్స్. ఫోటో ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ఈ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ పిన్కి వెళ్ళండి ఫ్రెండ్స్. కలర్ పిన్కి వెళ్ళి ఈ స్టార్ బాక్స్ ఉందా, దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఏ విధంగా అయితే ఇప్పుడైతే వేరే ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేస్తా ఫ్రెండ్స్. వేరే ఫోటో అంటే ఈ ఫోటో అయితే ఫ్రెండ్స్, ఈ ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నా. ఈ ఫోటో అంత బాగా రాకపోతే ఇక్కడ అయితే కొంచెం అయితే ఫోటో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కొంచెం అయితే ఫోటో అయితే మీరు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. బ్యాక్ వచ్చి ఇదిగో చేంజ్ అయితే అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫోటో ఫ్రెండ్స్ చూడండి, ఈ ఫోటో ఇంకా చేంజ్ అయితే చేస్తాను. ఎడిట్ గ్రూప్కి వెళ్ళి కలర్ పిన్కి వెళ్ళి డైరెక్ట్ అయితే ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫోటో ఫ్రెండ్స్, ఈ ఫోటో అయితే పెడుతున్నాను. ఇదంతా సెట్ కాకపోతే కొంచెం అయితే ఫోటో అయితే జరపండి అన్నమాట. ఎటైనా ఒకవేళ తేడా వస్తే జరపండి. ఇదే విధంగా అయితే మీరైతే మొత్తం ఈ గ్రూప్కి అయితే పేస్ట్ ఇస్తూ మొత్తంకి అయితే ఇదే విధంగా అయితే కంప్లీట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువ ఏం చెప్తలేను, ఎందుకంటే బాగా లెంత్ వీడియో అవుతుంది కాబట్టి. అంత లెంత్ ఉంటే మీరు ఇంకా అంత ఇంట్రెస్ట్ చేయరు కాబట్టి వీడియో చూడడానికి. నేనైతే కొంచెం సింపుల్గా అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. ఇదే విధంగా అయితే మీరైతే మొత్తం గ్యాప్ ఉంది కదా, ఇప్పుడైతే మొత్తం దీనికైతే పేస్ట్ అయితే ఇవ్వండి. ఇదే విధంగా ఇదిగో ఒకవేళ లెంత్ తక్కువ వస్తే ఇదిగో అదే గ్రూప్ మీద క్లిక్ చేసి టైమర్ క్లిక్ చేసి ఇదిగో లాస్ట్ దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా అయితే చేసుకోండి. ఒకవేళ ఎక్కువ వచ్చినా దీని మీదనే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దీని మీద అడ్జస్ట్ చేస్తేనే మంచిగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మంచిగా అయితే దీని మీదనే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే కొంచెం బ్యాక్ వచ్చి ఇప్పుడైతే సెగిపెట్టి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసినాక సెగిపెట్టి ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ముందైతే సెగిపెట్టి పైన అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ముందైతే సెగిపెట్టి పైన ఓపెన్ చేస్తే సెగిపెట్టి ఫోటో మీద క్లిక్ చేసి ఎప్పటికెళ్ళి కాపీ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ పైన ఓపెన్ చేస్తే ఇదిగో ఫస్ట్ ఫోటో, ఈ 2 ఫొటోస్కి మాత్రం పేస్ట్ అయితే ఇప్పుడైతే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ 2 ఫొటోస్ మాత్రమే ఇవ్వండి, మిగతా వాటికి ఏం చేయకండి. ఇదిగో 2 ఫొటోస్కి మాత్రమే పేస్ట్ అయితే ఇవ్వాలి. సారీ ఫ్రెండ్స్, ఈ 2 ఫొటోస్ మాత్రమే పేస్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదే విధంగా పేస్ట్ గ్రూప్ అయితే ఇడిసబెట్టండి అనమాట. గ్రూప్కి ఇడిసబెట్టి ఈ 2 ఫొటోస్కి మాత్రమే పేస్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ 2 ఫొటోస్కి పేస్ట్ అయితే ఇవ్వండి. నేనైతే కొంచెం వీడియో క్లిప్ చేస్తున్నా.
ఈ 2 ఫొటోస్ మాత్రమే పేస్ట్ అయితే ఇవ్వండి. మీరైతే ఆల్ ఫొటోస్కి అయితే సెలెక్ట్ అయితే ఆల్ ఫొటోస్కి అయితే అదే 2 ఫొటోస్కి మాత్రం పేస్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా చేస్తుంది ఇదే విధంగా. నేనైతే కొంచెం వీడియో అనేది బాగా లెంత్ అవుతుంది కాబట్టి నేనైతే కొంచెం అయితే వీడియో అనేది స్కిప్ అయితే చేసిన. మీరు అట్లా చేయకండి, కంటిన్యూగా అయితే యాడ్ అయితే చేసుకోండి 2 ఫొటోస్కి. ఇదే విధంగా నేను ఏ విధంగా యాడ్ చేస్తుంది ఇదే విధంగా అయితే మీరైతే కంటిన్యూగా 2 ఫొటోస్ మాత్రం యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా ఫోటో ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్, ఫోటో ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ ఈ ఎఫెక్ట్తో కంప్లీట్ అయితే అయింది ఫ్రెండ్స్. సీదా సేవ్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి మీకు నచ్చిన క్యారెక్టర్ అయితే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.